అదిగో వేశాడు, తను వేశాడు. చేప పడిందయ్యా. హలో, యాక్చువల్లీ మా దీపు ఎప్పటి నుంచో ఫిషింగ్ అంటే ఇష్టం అని మీకు తెలుసు కదా. శ్రీశైలం డ్యామ్లో కూడా పడలేదు. అందుకని ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నన్ను ఫిషింగ్ తీసుకెళ్తావా లేదా అని ఇదిగో వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొని వచ్చాడు. మేము అలాగా ఓఆర్ఆర్ మీద నుంచి ఫిషింగ్ చేయడానికి వెళ్తున్నాం. ఈ రెడ్ కలర్ తార్ కార్లో వెళ్తుంది వచ్చేసి బిత్తిరి శక్తి ఉన్నాడు కదా మన కమెడియన్, వాళ్ళ అబ్బాయి అనమాట. పొద్దున ఫోన్ చేసి డార్లింగ్ నాకు ఇక్కడ ఫిషింగ్ ఎక్కడ చేయాలో తెలీదు అంటే, నా ఫ్రెండ్ది ఒక ఫామ్ హౌస్లో ఒక ప్రైవేట్ ఫిషింగ్ ఉంది, మా అబ్బాయిని పంపిస్తానని పాపం తన శ్రమ తీసుకొని వాళ్ళ అబ్బాయిని పంపించాడు. తను కూడా చాలా హెల్ప్ఫుల్. తన పేరు మధు. మీకు తర్వాత అక్కడికి లొకేషన్కి వెళ్ళిన తర్వాత చూపిస్తాను అనమాట అబ్బాయిని. కాబట్టి మేము ఇప్పుడు ఫిషింగ్ పట్టి ఆ చేపలు ఎన్ని పడతాయో, మా వాడు ఎలా పడతాడో మొత్తం మీకు చూపిస్తాను. అలాగే శ్రీశైలంలో కూడా పడుతుంది, నువ్వు పడ్డావు అంతే కదా. సరే ఓకే గైస్, వీడియో ముందు మంచి విషయాలు షేర్ చేస్తాము. ఈరోజు నేను మా ఫ్రెండ్ కీర్తన అయితే ఫిషింగ్ అయితే పోతున్నాం. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఈయనైతే ఎవరు అనుకుంటున్నారా, కీర్తన వాళ్ళ అన్న ఊరి నుంచి అయితే వచ్చేసాడు. ఇప్పుడు నువ్వు మళ్ళీ అవుతున్నావు ఏంటి, నేను షూటింగ్ లో అవ్వకని చెప్తున్నావు కదా. ఫిషింగ్ రాడ్ అయితే వెనకాలు ఉన్నాయి. ఇంకా మీకు తెలుసు కదా షట్టర్లో ఉంటాయి కదా వీల్ వామ్స్, అవి అయితే తీసుకొని అయితే పోతున్నాం. మనం ఐడిఏ బొల్లారం ఇక్కడ ఎగ్జిట్ 04లో తీసుకున్నాము. ఇదే ఆ స్పాట్. హాయ్ మధు, హాయ్ చెప్పు. పట్టారంట కొరమట్లని, మరి ఎండగా ఈ చేప పుట్టకెళ్ళిపోతాయి. అది చెప్పుద్దా పడిందా లేదో, అది లాగుద్దా మనకి ఇంటిమేట్. ఒక రోజు నేను మంచిగా ఒక చిన్న బేబీ చూశాను, అవి అత్త నిన్ను సీసాలో పట్టుకుంటుంది, లోతుంది అంటుంది. అటుపోకు కాదు, నువ్వు కొంచెం ముందుకు పోకు, అది మొత్తం లాగేస్తుంది. అదే మరి ఈత కొట్టే చెరువులు కాదు. నువ్వు ముందుకు రా పాప, ఇటు వచ్చాను అట్టే ఇటే కదా నడవాలి. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్యా. ఎర్రలా ఎక్కడ దొరికినాయా? కొనుకొచ్చాం టోల్ చౌకి, అందుకే ఆగాం కన్నా ఆడ ఆర్డర్ పెట్టినాను. బాడీ బిల్డర్, నీ పేరేంటి? సాయి. తెచ్చారా బావు కేజీ ఎర్రలు? ఇప్పుడు ఎర్రలు కూడా అమ్ముతున్నారా? చిన్నప్పటి నుంచి. కానీ మైదా పిండి కూడా పెడతారంటారు. అదిగో వేశాడు, ఇతను వేశాడు. ఇప్పుడు ఈ వైట్ కలర్ది కిందకి వెళ్తే చేప పడినట్ట. ఓహో, దీనికి ఇంత ఉందా లాజిక్? అరే ఎవరో పట్టేసి సాయి పట్టారా? వాళ్ళంతా పట్టేసినట్టు క్లీన్ చేసినట్టు మన స్మెల్ అవుతుంది కదా. కాదు, ఈ చేపలకి మనం మాట్లాడే మాటలు వినపడినా కూడా వెళ్ళిపోతాయి కదా. పోతాయి. చెవులు ఉంటాయా చేపకి? చెవులు ఉంటాయి కానీ చూస్తాయి చేప కరెక్టే. పట్టాడు ఇక్కడికి చేప పట్టడానికి 100 టైమ్స్ పట్టావు. జస్ట్ ఇక్కడ నేను మళ్ళీ వస్తాను, చాలా వస్తాను. బాగా ఫిషింగ్ అలవాటు.
కానీ యాక్చువల్లీ ఇది ఒక ట్రెస్ బస్టర్ కూడా కదా. ఒక మధు పాప కూడా అంత దూరం వెళ్ళాడు. ఇప్పుడు మనం లొకేషన్ షిఫ్ట్ చేసామన్నమాట. ఇక్కడ లోతు లేదని అక్కడికి వెళ్దాం. చాలా సామాన్లు చూసారు ఇంట్లో, బాగానే తెచ్చారు. రాత్రి మనం ఇంట్లో చేపల కూర వండాల్సిందే. పెంచుకుంటావా? పెంచుకునే చేపలు కాదురా, పెంచుకుని తినే చేపలు కాదు. అది తించాలి, తోచినట్టు వేయడం కాదు. మాకు తెలుసులేరా. తెప్పించాడు, దీన్ని చిక్కులు చేశాడు. నా బాల్యంలో కూడా నేను ఇంత కష్టపెట్టలేదు అమ్మ నాన్న. చేపలు పట్టడానికి వచ్చి మళ్ళీ పాపం చేపలు ఇంకా అది అది ఇట్లా లోపలికి వెళ్ళిపోతుంది, బయట నీకు గంపి అది ఓకేనా. అప్పుడు కూర్చో. కూర్చో. నువ్వు పడింది కూర్చోరా. కూర్చో, పర్లే కూర్చో. కూర్చోవాలి అక్కడ. ఓ అరుస్తున్నాడు భయ్యేడు, ఎదురు మాట్లాడుతున్నారు. కూర్చోవాలి నాన్న దాని మీద. నువ్వు కదులుతావు లేకపోతే అది అలాగే ఉంది. అలా అప్పుడు లాగకూడదు, ఇట్లా లాక్ చేయాలన్నమాట. మూమెంట్ చూడు, అదిగో అక్కడ మూమెంట్ వస్తుంది. అదిగో ఫిష్ ఉంది, అదిగో. ఏం కదా, ఎట్టించైనా పెట్టచ్చు కదా. పెట్టాడు మొత్తానికి. అదిగో అదిగో లైవ్ ఫిష్. వావ్, సూపర్. కింద నుంచి అంతే. కింద నుంచి నువ్వు దొబ్బితే ఆటోమేటిక్ వచ్చేస్తావు. తిలాపియా అదిగో పోయిందా? తిలాపియా పాంప్లెట్ అంటారు కదా మన దగ్గర. పాంప్లెట్, అది వైట్ పాంప్లెట్ కాకుండా ఇది. ఓహో లైవ్. మా లక్ష్మమ్మకి ఈరోజు ఇస్తే, మా లక్ష్మమ్మకి ఈరోజు ఇస్తే. దీపు ఒకసారి కారం చుట్టుకుంది. ఇప్పుడు మనం ఇలా ఇలా వదిలేయచ్చా? అది జస్ట్ ఇది ఒక్కటి కొరికి వాటర్లో పెట్టకు, మళ్ళా బయటనే పెట్టు. నువ్వు ఇటే చిక్ అయిపోయి నేను కొట్టాలి ఇప్పుడు. చిరాకు తెచ్చి వెళ్దాంలే మనం. ఆగు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఆగు నానా, అంకులు అన్నీ కష్టపడుతున్నారు కదా. అది తీసుకో, లాగు లాగు మెల్లిగా 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 గుంజు 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 గుంజు. పెద్ద చేప పడిందయ్యా. అదిగో దీపో, దీపో పెద్ద చేప. చాలా పెద్ద, చాలా పెద్ద. రకరకాల ఫిష్లు పట్టొద్దు, ఒకటే టైప్ పట్టదు, లేకపోతే ఏ కూర ఉండాలో తెలియదు. ఒకటే పడుతుంది. ఇందులో పాంప్లెట్లు ఎక్కువ ఉన్నట్టున్నాయి. వస్తుంటే అన్న టేస్ట్ అయితే అవుతుందా? చేపలు మొత్తానికి చేపలు పట్టడంలో దీపు అండ్ మధు అందరూ ప్రో అయిపోయారు. సాయి పాపం కష్టపడి వాటర్ తాగుతున్నాడు. చేపల వర్షం ఈరోజు. బా ఓకే దన్నా నీకేస్తున్నా బాగుందా చేప? ఇది ఏం ఏరియా అంటారు? ఇది మాదారం. మాదారంకి వచ్చి మంచి దారం తెస్తే చేపలు పడిపోతాయి ఇక్కడ, అంతే. అది ఇది ఎందుకు వెళ్ళట్లా? ఏంటి పడుతున్నాయా? వేట మొదలెట్టారు అక్కడ ఇక్కడ. పడింది. మాకు క్యాట్ ఫిష్లే ఎక్కువ పడుతున్నాయి. అది ఈ సాయంకాలం పూట ఇంత అద్భుతంగా గడిచింది. మా పిల్లలు ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. చేపలు మొత్తానికి నాకు తెలిసి ఎన్ని పడ్డాయి? ఒక 20-25 పడ్డాయా? 35 పడ్డాయి. ఇంకా మేము బయలుదేరుతున్నాం. సూర్యాస్తం కూడా అవుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఏంటి చిన్న పాంప్లెట్ నువ్వు పట్టావా? ఇది
వెరీ గుడ్. చూసా మీకన్నా నేనే అది ఎగురుద్ది. నువ్వు కూడా ప్రో అయిపోయావు. గుడ్ గుడ్ గుడ్. అది ఎగిరి అవతల పడిపోద్దిరా, నేను తీస్తా ఉండు. దానికి నువ్వు కూడా ప్రో అయిపోయావు. ఇదిగోండి, అన్నీ ఒకే రకమైనటువంటి చేపల్ని పట్టగలిగాం. ఎండింగ్ ఇవి వచ్చేసి క్యాట్ ఫిష్లు. మనం దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ వదిలేయచ్చు. ఈ తినడానికి మాత్రం ఎగరు ఇన్ని చేపలు ఈ చెరువులు పట్టి తిమి. దీపు వెళ్దాందా? వెళ్ళాలి నాన్న, టైం అయింది. నో యూస్, వాడు విండండి. కాదు నాన్న, బేసిక్గా సూర్యుడు కూడా కిందకి దిగిపోయాడు. మనం ఇంక ఇంటికి వెళ్ళాలి. ఇది ఇలా ఉంటుంది పిల్లల్ని తీసుకొని వస్తే. వినరు, వాడు నా మాట విండు, వీళ్ళు నా మాట వినరు. చాలురా, ఎవరు పడితేనే పోయిందా? పర్లే ఇక అక్కడక్కడ ఉన్నాయిలే, ఏం పర్లా. ఈ క్యాట్ ఫిష్లు తప్ప అంటే అన్నీ పడుతున్నాయి. ఈ మాత్రం ఎందుకు ఈ చెరువులో ఇన్ని ఉన్నాయి? అన్ని చెట్లు కామన్. అవునా? ఇది తింటే క్యాన్సర్ వస్తుంది అంటారు కదా. అంటారు, బట్ తింటారు బాగానే మంది నార్మల్గా. జాగ్రత్త సౌండే భయం వేస్తుంది.